హైదరాబాద్‌లో ఒక ఆమెకు నిన్న మొన్న ఒక సేవకులు జరిగిన సంఘటన నేను మీకు చెప్తున్నాను. ఒక అక్కకు సేవకుడు ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ కనపడిందట ఒక ఇల్లు. అది మెయిన్ రేకుల ఇల్లు. బ్లూ డోర్ దానికుంది. ఆ ఇంటి చుట్టూ కూడా గ్రీన్ క్లాత్ కట్టి ఉంది. ఈ ఇల్లు కనపడింది. ఆ ఇంట్లో ఏడుస్తున్నారని 2 పాత్రలున్నాయి. ఏడుస్తున్నట్టు దర్శనం వచ్చింది ఆమెకు. వాళ్ళ డ్యాడీ వాళ్ళకి చెప్పింది. వాళ్ళిద్దరూ డాక్టర్లు. వాళ్ళ నాన్న డాక్టరే, అమ్మగారు కూడా డాక్టరే. ఇక డ్యాడీ నాకిట్లా కల వచ్చింది డ్యాడీ. సరే ఏదో పిచ్చి కల పోనీలే అమ్మా అని చెప్పి మళ్ళీ పడుకున్నారట. మరలా ఆ అమ్మాయి ప్రార్థన చేసుకొని, మరలా 2 రోజుల తర్వాత మరలా పడుకుంటే, మరలా అదే ఇల్లు కనపడుతుంది. ఇంట్లో వాళ్ళు ఏడుస్తున్నారు. డ్యాడీ మళ్ళా అదే కల వచ్చింది డ్యాడీ అని. పలానా ఏరియా అని చెప్తుంది. చాలా దూరం కొండల్లో, గుట్టల్లో ఉన్నట్టు కనపడింది డ్యాడీ. అవునా? సరే ఏదోలేమ్మా పోనీ అని చెప్పి. మరలా మూడోసారి కూడా ఈ కల వచ్చిన తర్వాత మరలా వాళ్ళ నాన్న వాళ్ళకి చెప్తే ఆ తండ్రి ఆ ఇమాజినేషన్ అంతా గుర్తుపెట్టుకున్నాడు. చుట్టూ గ్రీన్ క్లాత్ కంచె, బ్లూ డోరు, చిన్న ఇల్లు. ఇది ఇక ఒక నెల రోజుల తర్వాత వీళ్ళకి ఆదిలాబాద్లో స్పెషల్ డ్యూటీ పడి అక్కడ గ్రామాలన్నీ సర్వే చేసేటటువంటి డ్యూటీ పడిందట. ఒకరోజు వెళ్ళారు, వేరే ప్రాంతానికి వెళ్ళారు. ఇలాంటి సీన్ ఏం కనపడలేదు. 2 రోజు ఒక ఊరు వెళ్తే ఆ బ్లూ డోర్, ఆ గ్రీన్ క్లాత్ ఉన్న ఇల్లు కనపడింది. ఇక వెళ్ళి ఆ సర్వే అన్నీ చేసేటప్పుడు ఆ ఇల్లు దాటిపోయిన తర్వాత ఈయనకు ఆలోచన వచ్చిందట. అరే మా అమ్మాయి చెప్పిన ఒకసారి ఏమేం చెప్పామమ్మా మళ్ళీ చెప్పంటే, డాడీ ఆ ఇల్లు బ్లూ డోర్ తర్వాత ఇంటి చుట్టూ కూడా గ్రీన్ క్లాత్ ఇట్లుంది, కంచిగట్టు ఉంది. ఆ ఇంట్లో ఏడుస్తున్నారు డాడీ, 2 పాత్రలు ఉన్నాయి అని చెప్పి ఇట్లా వచ్చింది. మళ్ళా చెప్పింది ఆ డక్కల. మరలా ఆ టీముని తీసుకొని మరలా వెళ్ళేపాటికి తలుపు కొట్టారట. కొట్టేపాటికి తలుపు తీశారు. తీసిన తర్వాత ఏమండి ఎవరు మీరు అని అంటే, నేను పాస్టర్ గారిని అని చెప్పిండట. నేను పాస్టర్ గారిని. మీరు ఇంట్లో ఏమన్నా 2 పాత్రలు ఉన్నాయా అని అడిగిండట. లేవు. ఏడుస్తూ కనపడ్డారు. మీరు మీ పిల్లలు ఏడుస్తూ కనపడ్డారు. మీకేమైనా పిల్లలు ఉన్నారా అని అడిగిండట. లేరు అని చెప్పిండట. మీకేమైనా అవసరాలు ఉన్నాయా, బాధల్లో ఉన్నారా అని అడిగిండట. నాకేం అవసరం లేదని చెప్పి ఆయన లోనకు పోయి మరలా ఏడవటం మొదలు పెట్టిండట. ఏంటి అని అంటే, ఆయన సేవకు పంపబడి 3 నెలలు అవుతుంది. తెచ్చుకున్నటువంటి డబ్బులు 2 నెలలకు అయిపోయినాయి. ఆ నెల రోజుల నుంచి ఆయన ఏడుస్తూ బాధపడుతున్నాడు. ప్రభువా, పక్కింటి వాళ్ళని ఎవరిని అడగలేను, నేను కొత్తగా వచ్చాను ఈ ప్రాంతానికి, నాకు ఉపాధిని కల్పించు, నేను ఈ ప్రాంతంలో సేవ చేయాలంటే ప్రభువా నేను చేయాలి కదా అని చెప్పి ఏడుస్తూ మళ్ళా ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తుంటే ఆ డాక్టర్ గారు వంగి లోనకెళ్ళి చూస్తే పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. మొఖాలన్నీ పీక్కపోయి ఉన్నాయి. ఖాళీ పాత్రలు ఉన్నాయి. ఆయనను ప్రార్థన అనేంత వరకు కూర్చొని ఉన్నాడు. ఆమెనన్న తర్వాత అసలే ఈ నెల రోజుల నుంచి మీరు ఎట్లా బతికారు అని అంటే, ఇక్కడక్కడ అడవి కదండి, చింతకాయలు ఏ ఒకటి దొరుకుతూ ఉంటాయి, ఏ ఒక పళ్ళు దొరుకుతూనే ఉంటాయి. ఎవరో ఒకరు ఫంక్షన్ మిగిలినటువంటి ఫుడ్ ఏదో ఒకటి మాకు ఇచ్చేటటువంటి వాళ్ళు, అట్లా తింటూ మేము బ్రతుకుతున్నాం అని అంటే, కూర్చొని మీకు మాట చెప్తానని చెప్పారట. కూర్చున్న తర్వాత మా అమ్మాయి తన MBA చదువుతుంది, ఇంత పెద్ద స్థితిలో ఉంది. ఆమెకు మీరు దర్శనంలో కనపడ్డారు. ఆమెకు మీరు ఎట్లా కనపడ్డారు? దర్శనంలో కనపడ్డారు. మీరు ఏడుస్తున్నట్టు, మీరు బాధపడుతున్నట్టు కనపడ్డారండి అని అంటే, ఆయన ఏడవటం మొదలు పెట్టారట. అయ్యగారు చాలా చిన్నపిల్లలాగా ఏడ్చారట. ఏడ్చిన తర్వాత మీరు ఏం బాధపడకండి అని చెప్పి, కొంత డబ్బులు అయితే ఉంచండి అని చెప్పి కొన్ని డబ్బులు ఇచ్చి దగ్గర ఉన్నటువంటి పట్టణానికి వెళ్ళి ఆయనకు కావాల్సినటువంటి సామాగ్రిని అంతటిని కొని ఒక ఆటోలో ఆయన దగ్గరికి వెళ్ళి మరలా వెళ్ళి దింపొచ్చే బాటికి కళ్ళమ్మ నీళ్ళు మిగిలిపోయాను. ఎప్పుడు వచ్చినా నేను మీ దగ్గరికి వస్తూనే ఉంటా, మీరు నా బంధువు అని చెప్పిండట. దేవునికి స్తోత్రం. అలా ప్రతి నెల ఆ సేవకులకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు. మన దేవుడు నీ కన్నీటిని తుడిచేటటువంటి దేవుడు. ఎప్పుడో తెలుసా? ఆయనకి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తే
ఆయనకు నువ్వు లోబడి జీవిస్తే, ఆయన వాక్యాన్ని నువ్వు గైకుంటే నీ ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చగలిగినటువంటి సమర్థుడు. దేవునికి స్తోత్రం.